ముందుగా సాహిత్యంతో సాయంత్రం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పెన్న కార్యవర్గ సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇందులో భాగమైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. విశేషం ఏంటంటే ఇటువంటి కార్యక్రమం నాకు తెలిసి వాట్సాప్లో ఎక్కడ చూసినా కనిపించట్లేదు, మంద తప్ప. ఇదొక గర్వకారణం అన్నమాట. ఈరోజు నేను విశ్లేషించేటువంటి కవిత్వం బాల్ గంగాధర్ తిలక్ గారి నా కవిత్వం. ఈ కవిత్వం చిన్నది అయినా కానీ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మనం కవితలు అందరూ కవులు రాస్తారు, కానీ కవిత్వం ఎలా ఉండాలి, కవిత్వ లక్షణం ఏందనేది దీన్ని చెప్పేశాడు. ఆయన కవిత్వం ఒకరి మీద వంగబెట్టకుండా, ఒకరిని తప్పు పట్టకుండా నా కవిత్వం ఇది అని చెప్పాడు. అంటే అందరి కవిత్వం అలా ఉండాలని. నేను చదివిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, బాధ్యత లేని కవిత్వం కారడవిలో కొండ లాంటిది అనిపించింది. బాధ్యత లేని కవిత్వం కారడవిలో కొండ లాంటిది. ఏదో ఆ అడవిలో కొండ ఉంది, ఉపయోగం ఏంటి? అడవికి ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడదు, చూడడానికి ఏది ఉండదు. అందుకే ఆయన గురించి ఒక మాటలు చెప్పాలంటే, రవికుల తిలకుడు రాముడైతే కవికుల తిలకుడు తిలక్ అనిపించింది. రవికుల తిలకుడు రాముడైతే కవికుల తిలకుడు తిలక్ అనిపించింది నాకు. ఎందుకంటే ఈ కవిత్వం, ఎందుకంటే ఆ కవిత్వానికి ఉన్నటువంటి లక్షణాలు ఆయన చాలా తలపిరుస్తూ చెప్పాడు, లేదంటే శోభాయమానంగా చెప్పాడు. అది మనం తీసుకున్న మనసును బట్టి ఉంటుంది. నాకైతే అర్థమైంది, కవిత్వం అంటే ఇలాగే ఉండాలి, అప్పుడే దాని కవిత్వ విలువలు ఉంటాయి అని నాకు అనిపించింది. ఇప్పుడు ఆ కవిత శీర్షిక వచ్చి నా కవిత్వం. నా కవిత్వం కాదొక తత్వం, మరి కాదు మీరైన మనస్తత్వం, కాదు ధనికవాదం సామ్యవాదం, కాదయ్యా అయోమయం జరామయం, గాజు కెరటాల వెన్నెల సముద్రాలు, జాజి పువ్వుల అత్తరు దీపాలు, మంత్రలోపకు మణిస్తంభాలు, నా కవిత చందనశాల సుందర చిత్ర విచిత్రాలు, అగాధ బాధ పాత పతంగాలు, ధర్మవీరుల కృత రక్తనాళాలు, త్యాగశక్తి ప్రేమ రక్తి శాంతి సూక్తి, నా కళా కరవాల దగదగ్ధ రవాహాలు, నా అక్షరాలు కన్నీటి జడులలో తడిచే దయా పారావతాలు, నా అక్షరాలు ప్రజాశక్తులను వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. సహజంగా కవిత్వాన్ని ఆడపిల్లలాగే చూస్తారు. అమ్మాయి అందమైంది, కవిత్వం అందమైంది, అప్పుడు అది కవిత్వం వద్దు అన్నట్టుగా. కవిత్వం అంటే వర్ణించాలా, అందంగా చెప్పాలా. చాలామంది బుర్రలో ఉండేది కవిత్వం అంటే వర్ణించడం, అందంగా చెప్పడం, ఏ విషయాన్ని అందంగా చెప్పాలని. ఆయన ఆ విషయాన్ని కూడా చెప్పాడు. మొదట్లో ఏం చెప్పాడు, నా కవిత్వం కాదొక తత్వం, ఏదో ఒక తత్వానికి ఒక విషయానికి కట్టుబడింది కాదు. నేను రాసే కవిత్వం ఏదో ఒక విషయానికి కట్టుబడింది కాదు, ఒక విషయానికి కాదు. మరి కాదు మీరనే మనస్తత్వం. మరి మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారేమో, మీరు అనుకునేటువంటి ఆలోచన కాదు నా కవిత్వం. నా కవిత్వాన్ని ఇది అని మీరు నామకరణం చేయలేరు అన్నట్టుగా చెప్తున్నాడు. కాదు ధనికవాదం అంటే కవిత్వాల్లో రకాలున్నాయి. స్త్రీవాద కవిత్వం, దళితవాద కవిత్వం, తర్వాత అంటే ఏ విషయం గురించి రాస్తే ఆ విధమైనటువంటి కవిత్వం. కానీ ఈయనేం చెప్పాడంటే, నా కవిత్వం ధనికవాదం కాదు, ధనికులకి సపోర్ట్ చేయదు. సామ్యవాదం సమానత్వం అంటే ఇలాంటి సూక్తులు ఉండవు. కాదయ్యా అలాగని అయోమయం కాదు, గందరగోళం ఉండదు. జరామయం అసలు దాన్ని ఈయన మన పెద్దోళ్ళు ఏదైనా మంచి మాట చెప్తే వాళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు అనుభవం చెప్తుంటారు. అట్లా చెప్పే ముసలితనపు కవిత్వం కాదు నాది. జరామయం అంటే ముసలితనపు కవిత్వం కూడా కాదు. గాజు కెరటాల వెన్నెల సముద్రాలు. సముద్రం అనగానే చాలా ఆహ్లాదకరమైనటువంటి మనసుకి అనిపిస్తుంది. మరి అక్కడ సముద్రం వెన్నెల్లో సముద్రం అంటే ఇంకెంత బాగుంటుంది. అక్కడే అలలు కూడా గాజు కెరటాలంట. అంటే చల్లగా చెప్తూనే బాధ్యతను గుర్తు చేస్తాడు, చేయకపోతే కొడతా అన్నట్టు. అనా జాజి పువ్వుల అత్తర దీపావళు. జాజి పూలు వేసినటువంటి అత్తరుతో దీపాలు అంటే అంత కమనీయమైనటువంటి పరిమళాలని ఇస్తున్న కవిత్వం. మంత్రలోకపు మణిస్తంభాలు,
మాయల మంత్రాలతో ఇప్పుడు పాతాళ భైరవి సినిమాలోనూ ఇలా భైరవదేవి సినిమాలోనూ ఏవైతే మాంత్రికుడి రహస్య స్థావరం ఉంటుందో అలాంటి మంత్రలోకము అక్కడ ఉన్నటువంటి అక్కడ కూడా మణిదీపాలు నా కవిత్వం వెలుగులు నింపేది. అంటే ఎటువంటి అంధకార పరిస్థితుల్లో కూడా క్లిష్ట పరిస్థితుల్లో కూడా సమాజం ఉంటే అక్కడ నా కవిత్వం దీపాలు వెలిగిస్తుంది, అంటే దారులు చూపిస్తుంది నా కవిత్వం అని చెప్పడం అనమాట. నా కవిత చందనశాల సుందర చిత్ర విచిత్రాలు. నా కవిత్వం ఒక చందనశాల, సువాసన బట్టి భవంతి లాంటిది. సుందరమైనటువంటి అక్కడ చిత్రాలు విచిత్రాలన్నీ ఉంటాయి నా కవిత్వంలో, చిత్ర విచిత్రాలన్నీ ఉంటాయి. తర్వాత అగాధ బాధ పాత పతంగాలు. అగాధానికి అంటే బాధ అనేటువంటి బాధ అంటే బాధ పెట్టేది, మరి అగాధం మనసులోని అగాధంలో చేరి మనసు అనే అగాధంలో చేరి బాధ పెట్టేటువంటి బాధా విషయాలు ఏమవుతున్నాయో అక్కడ పతంగాలు, అక్కడ ఎగిరే గాలిపట్టాలు నా కవిత్వం. ధర్మవీరుల కృత రక్తనాళాలు, ధర్మం కోసం పోరాడే వాళ్ళు వీరుల్లో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి ఆవేశం నా కవిత్వం. ఆ రక్తనాళాల్లో ఉన్నటువంటి ఆవేశం నా కవిత్వం. అలాగే త్యాగశక్తి, త్యాగాన్ని చెప్తుంది. అలాగే ప్రేమరక్తి, ప్రేమలో ఉన్న అనురక్తిని ఇందాక సార్ చెప్పారు. ఒక లేడీ కవిత్వం అంటే ఆయన కవిత్వంలో ఆ రక్తి కూడా ఉంటుంది. అలాగే శాంతి సుక్తి, ప్రపంచాన్ని ఆయన కోరుకున్నదే అది. ఇప్పుడే సదరసేపుడు అంటే ప్రపంచం శాంతి కావాలి, యుద్ధాలు వద్దు. మనుషుల మధ్య అంతరాలు అభేదాలు అనేటివి ఉండడం వల్ల యుద్ధాలే వస్తున్నాయి, ఈ పెత్తందారులు. అది వద్దు, శాంతి కావాలని కోరుకుంటుంది నా కవిత్వం. నా కళాకరవాల దగద రవాలు. ఇంకా ఏంటంట కళాకరవాలం, అది కత్తి, మామూలు కత్తి కాదు, అది ఒక కళాత్మకమైన కత్తి అన్నమాట. అంటే కవిత్వం కళ, ఆ కళ కత్తి, అది కూడా దగదగ రవం. కత్తి జులిపిస్తే శబ్దం వస్తుంది, నా కవిత్వం జులిపిస్తే అందమైన శబ్దం వస్తాయి. బాధ్యతాయుతమైనటువంటి విషయాలు తెలియజేస్తుంది ఆ శబ్దం. అలాగే నా అక్షరాలు కన్నీటి జడుల్లో తడిసే దయా పారావతాలు. నేను ఆ కవిత్వానికి రాసే అక్షరాలు ఎలాంటివంటే కన్నీటి జడులలో బాధాతప్త హృదయాలతో కారే కన్నీళ్లతో తడిసేటువంటి పావురాలున్నాయి. అంటే పావురాలు అంటే ఇక్కడ జీవితాలు ఎన్నో బాధలతో వేదనతో కన్నీళ్లతో కరుస్తుంటే ఆ నీళ్లతో తడిసేటువంటి జీవితాలు నావి, పావురాలు అని చెప్తాను ఆయన. నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు. అలాగే ప్రజల తరపున ఎవరైతే నిలబడతారో వాళ్ళు సాధించే విజయాలు, ఆ విజయాలు అంటే ఐరావతం లాంటిది, పెద్దవి పెద్ద విజయాలు సాధించేటువంటి తెచ్చిపెట్టేటువంటి కవిత్వంలో నా ఈ అక్షరాలు. అలాగే నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. అవేమీ మరి కర్ణ కఠోరం అనేవి ఉండవు, అసలేమీ ఉండవు. ఎలా ఉంటాయంటే చాలా అందంగా ఉంటాయి, చదవడానికి చాలా అందంగా ఉంటుంది. మాకు తెలియని అమ్మాయి ఒక చక్కగా అలంకరణ కనిపిస్తే ఎవరు భలే ఉందే అనిపిస్తుంది, అలా ఎవరైతే అనుకుంటారు. అట్లాగా నా కవిత్వం కూడా పరిచయం లేకపోయినా కూడా తొలిసారి చూసినా కూడా అందమైన ఆడపిల్లలాగా అందంగా ఉంటుందయ్యా అని చెప్పేసి తన కవిత్వం గురించి ఆయన గొప్పగా చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ కవిత్వం తర్వాత చెప్పదలుచుకుంది, కవిత్వం అందమైందే కానీ బాధ్యతాయుతమైంది, సమాజం పట్ల బాధ్యతాయుతమైంది, శాంతి సామరస్యం లాంటివి కోరుకునే విధంగా ఉంటుంది. అలా ఉండాలి అని నా కవిత్వం అనుకుని రాశాను అని చెప్పి ఆయన కవిత్వం గురించి ఆయన రాశాడు. మనకు దాదాపు కవులందరూ కూడా ఇదే దృక్పథంతో రాస్తారు నాకు తెలిసి. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు కావచ్చు, లేదంటే బయట నుంచి కవిత్వం అంటే మొదలు చెప్పాను, కవిత్వం అంటే పొగడడం, వర్ణించడం, అమ్మాయిని, ప్రకృతిని, అమ్మని, దేవుణ్ణి పొగడడం, అది బయసుకి కావచ్చు. తర్వాత కవిత్వం అంటే బాధ్యతాయుతంగా అని చెప్పడం జరిగింది. అందుకే ఈయన కవి కులానికి తిలకడని చెప్పడం నా అభిమతంగా నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెన్నారసి సంఘ కార్యవర్గ సభ్యులందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సాహిత్యంలో సాయంత్రం 5వ కార్యక్రమానికి మాకు ఈ సభ ఏర్పాటు చేసినటువంటి శ్రీధర్ సార్కి, కార్యవర్గ సభ్యులకు అందరికీ నమస్కారం. చక్కగా వీడియో తీసి మళ్ళీ మనకు పోస్ట్ చేసినటువంటి అంకబాబు గారికి ధన్యవాదాలు. ఈరోజు నేను తీసుకున్నటువంటి అంశం పేరు నీవు.
నీవు. ఒకసారి చదువుతాను. ఇన్ని నే బ్రతికిన దినాల పన్నిన వ్యూహాన నిన్నెక్కడ కలిసి కొనినానో శృతికి రాదు కానీ నీవు లేవనున్నట్టి కాలమే నాకు లేదు. నా దారి నుండి నిన్ను విడదీయు వేరు మార్గమే లేదు. నీవు కలిసి తాగని నేను త్రాగు మధుపాత్ర అన్నదియు లేదు. చలికి తాళక్కవచ్చు నీ కొరకు స్థానమియని ఆస్థానమొకటి నాకు లేదు. నా నిదురించు శయ్యాగృహము నీవు లేక నాకు పచ్చి శూన్యము. నా తలపు మొగిలి పువ్వున గుచ్చి నిలిచిన ముళ్ళు నీవు. నా బ్రతుకు దైనందినపు భోజనాన నీవు రుచివి. నా అదృష్టపు త్రాళ్ల కొనల వైచుకున్న ముడివి నీవు. నిన్ను ప్రేమించినాను, నిందించినాను, ద్వేషించినాను. నీ కొరకు చేతులు చాచినాను, పొమ్మని తలుపులు మూసినాను. కానీ ఇది ఏమి? నీవు లేని చోటున నాకు చోటు లేదు, సుఖము లేదు, ఉనికి. ఇది ఎవరెస్ట్ లెనిన్ అనే కవయిత్రి పద్యానికి అనువాదం ఇది. సరే, దీని గురించి అంత పెద్ద లోతుగా లేదు, కొంచెం పైన నాకు తెలిసినంత పరిజ్ఞానంలో చెప్తాను. ఇన్ని నే బ్రతికిన దినాల పన్నిన వ్యూహాన, నేను వేసినటువంటి వ్యూహాన నేను ఎప్పుడు నిన్ను కలుసుకున్నానో నాకు గుర్తులేదు, నా స్మృతి లేదు. కానీ నీవు లేనట్టి కాలము నాకు లేదు. నీవు అంటే ఇది ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగినటువంటి, ఆమె ప్రేమించాడు, కానీ ఆమె దూరం అయ్యేసరికి ఆమె యొక్క ప్రామినెన్స్ ఏందో ఈయనకు గుర్తుకొస్తూ ఆయన రాసినటువంటి ఒక లేఖ, ఒక ప్రేమ లేఖ అనుకోవాలి ఈయన రాసింది. నాకు కాలమే లేదు, నా దారి నుండి నిన్ను విడదీయ వేరు మార్గమే లేదు. అయినా కూడా నా దారి నుంచి నిన్ను విడదీశాను, అయినా మార్గమే లేదు, విడదీశాను. నీవు కలిసి తాగన నేను త్రాగు మధుపాత్ర అన్నదియూ లేదు. మనిద్దరం కలిసి ఒకేసారి, అంటే వాళ్ళ యొక్క జాయింట్ని తెలియజేస్తుంది అనమాట. ఇద్దరు ఎలా కలిసి బ్రతికారో తెలియజేస్తుంది అనమాట ఆ వర్డ్లో. చలికి తాళకవచ్చు, చలికి తట్టుకోవచ్చు, నీ కొరకు స్థానమీని ఆస్థానం ఒకటి నాకు లేదు. చలికి తట్టుకుని ఉన్నాను, అయినా కూడా నీ కొరకు నీ స్థానమైనటువంటి ఆ స్థానం ఒకటి నాకు లేదు. నా నిద్రించి శయ్యాగృహము నీవు లేక నాకు పచ్చి శూన్యము. నేను నిద్రించేటటువంటి పడక కూడా నువ్వు లేకపోతే అది ఒట్టి శూన్యమే, ఏమీ లేదు. నా తలపు అంటే ఆలోచన, మొగలి పువ్వున గొచ్చి నిలిచిన ముళ్ళు నీవు. దాని కింద ఆ సెంటెన్స్ నాకు అర్థం కాలేదు, అది కవులు చెప్తే శ్రీధర్ సార్ చెప్తే నేను అర్థం చేసుకుంటాను. నా బ్రతుకు దైనందినపు భోజనాన్ని నీవు రుచివి. నేను తీసే ప్రతి మెతుకులో కూడా, ప్రతి సోరు కూడా ఆ రుచివి ఎవరంటే నీవే. ఆమె చూడండి ఎలా పోల్చాడో చూడండి, రుచివి. నా అదృష్టపు తాళ్ల కొనల వైచుకున్న ముడివి నీవు. అదృష్టం అనేది తాడు పట్టుకుంటే వస్తుంది కదా, ఆ అదృష్టం జారిపోకుండా ఆ చివర ఏమేసాడు? ముడి వేసాడు. అంటే నా బ్రతుక్కి ఒక ముడి లాంటి దానివి, ఒక సపోర్ట్ ఇచ్చావు అని చెప్పాడనమాట. నిన్ను ప్రేమించినాను, నిందించినాను, ద్వేషించినాను. నీ కొరకు చేతులు చాచినాను, పొమ్మని తలుపులు మూసినాను. కానీ ఇది ఏమి? అన్నీ చేశాను నీకోసాన్ని, జరిగిపోయింది. మళ్ళీ ఈయనల్ని నిందించాడు. నీవు లోని చోటు నాకు చోటు లేదు, నువ్వు లేకపోతే నాకు చోటే లేదు, సుఖము లేదు, అసలు నా బ్రతికే అసలు ఉనికే లేదని చెప్పాడు. ఇలా మరి ఆమె రాసినటువంటి ఆ కవయిత్రి మంచి ప్రేమికురాలు ఉన్నట్టుంది, బాగా రాశారు. వెరీ నైట్. అవకాశం ఇచ్చేటువంటి వారికి ధన్యవాదాలు. థ్యాంక్